హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డాడీస్ కిచెన్. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? మరోసారి మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మరమరాలతోని ఉప్మానండి. మార్నింగ్ టైంలో మనం టిఫిన్ చేసుకునే టైం లేకుంటే ఈ మరమరాలతోని ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. మరి అది ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. అదేవిధంగా మీరు చేసి నేర్చుకోండి. మరి నా ఛానల్ని మీరు కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మరి వీడియోలోకి వెళ్దామా? మరమరాల ఉప్మాకు కావలసిన పదార్థాలు: ముందుగా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని అందులో 100 గ్రాముల మురమరాల్ని అందులో వేసి బాగా మెత్తగా కలపండి. ఇలా నీళ్ళల్లో పూర్తిగా మునిగి మంచిగా మెత్తగా నీళ్ళన్నీ వాటికి పట్టుకునే విధంగా ఇలా మీరు చేయండి. ఇప్పుడు వీటిని మంచిగా నీళ్లు మొత్తం పోయే విధంగా ఇలా మొత్తం నీళ్లు తీసేసి ఒక బౌల్లో వేసుకోండి. ఈ విధంగా నీళ్ళు మొత్తం తీసేయండి. అప్పుడే మరమరాలు బాగా వస్తాయి. తీసేశాక ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకుందాం. అప్పుడే దీనికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మొత్తం ఉప్పును మిక్స్ చేసుకోండి. మురుమురాలకు పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఉప్మాలోకి ఉల్లిగడ్డ సన్నగా ఉంటేనే చాలా బాగుంటుంది, ఆ క్రిస్పీగా. అందుకని ఇలా నేను చూపించిన విధంగా ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి అండి, ఇలా పొడవుగా కట్ చేసుకోండి. నేను చూపించే విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే టమాటో కూడా ఇలా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కడాయి వేడెక్కిందండి. 2 టీ స్పూన్ల నూనె పోసుకుందాం. నూనె వేడెక్కగానే ఇందులోకి ఆవాలు 1 టీ స్పూన్ వేసుకుందామండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి జీలకర్ర కూడా వేసుకుందాం. ఈ 2 తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, 2 మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని ఇలా నూనెలో వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేయండి, కలపండి బాగా. ఒక 5 నిమిషాల పాటు నూనెలో వేగిద్దామండి. నూనెలో మంచిగా ఫ్రై కావాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి ఇందులో వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు పల్లీలు ఇందులో వేసుకొని ఇలా కలుపుకోండి. వీటినన్నిటినీ ఒక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందామండి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, ఈ పసుపును వేయించుకోండి.
నూనెలో బాగా పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత ఇందులోకి మనం ఒక టమాటో కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటోని వేసి బాగా కలపండి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. ఇలా 2-3 నిమిషాలు అయినాక కలర్ కోసం 1/2 టీ స్పూన్ కారం వేద్దామండి. కారాన్ని కూడా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు వీటిని కూడా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న మరమరాల్ని వేసేద్దామండి. ఈ మరమరాల్ని వేసి బాగా కలిపేద్దామండి. ఇలా మిక్స్ చేసుకొని మొత్తం ఈ మిశ్రమం అంతా వీటికి అన్నిటికీ పట్టే విధంగా ఇలా మొత్తం కలుపుకున్నాను. సింపుల్ అండి, అయిపోయింది. మరమరాల ఉప్మా 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఎంత టైం పట్టది. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో మరమరాలు. ఇలా చేసుకొని మీరు కూడా తినేసేయండి. చూసారా ఎంత బాగుందో, ఈజీగా అండి, టైం ఎక్కువ పట్టదంటే దీనికి. మీరు ఇలా మరమరాల ఉప్మాను చేసుకొని తినేసేయండి. ఇందులోకి తగినంత మనం ఉప్పు వేసుకుందామండి. ఇంకేంటి, స్టవ్ ఆఫ్ చేయండి. కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందాం. ఇలా అంతేనండి, సింపుల్గా. ఎంత బాగుందండి మరమరాల ఉప్మా. ఇలా చేసుకోండి, మీ పిల్లలకి తినిపించండి, మీరు తినండి. టైం లేకుంటే ఇలా చేసుకొని తినేసేయండి. చూసారా ఎంత బాగుందండి, సూపర్ ఈజీ టేస్టీ మరమరాల ఉప్మా చేసుకొని తినేసేయండి మరి. ఓకేనా?